మాస్టరు ఏవండోయ్ మేడం గారు, ఈ రోజు రస్మలై చేద్దాం రండి. గిన్నెలో లీటర్ పాలు పోసుకొని అటు ఇటు కలుపుతూ మాగించండి. 2 టీ స్పూన్స్ వినేగర్ లేదా నిమ్మరసం వేసుకొని సిమ్లో అలా కాలిపోతుంటే పాలు వీరిగిపోతాయి అండి. ఒక బట్టలో వేసుకొని చల్లనీళ్లు పోసుకొని శుభ్రంగా పిండుసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అర లీటర్ పాలు పోసుకొని 5 నిమిషాలు మరిగించేశాక అర కప్పు పంచదార, జీడిపప్పు, బాదం పలుకులు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు వేసుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టి మరిగించి పక్కన పెట్టుకోండి. విరిగిపోయిన పాలు అర చెంచా మైదాపిండి చల్లుకొని 5 నిమిషాలు బలం పెట్టి మీదుపుకొని ఇప్పుడు కొంచెం పిండి ముద్దల అయిపోతుంది. చిన్న చిన్న రస్మలై ఈ మందమాల తడి కూడా కప్పేసుకోండి. గిన్నెలో కప్పుడు పంచదార, 4 కప్పులు నీళ్లు, 3 యాలకలు కూడా వేసుకొని మరుగుతునుపోయోడు రస్మలై ఒకటి వేసుకొని 8 నిమిషాలు సిమ్లో మరిగించక రస్మలైని లైట్గా పిండేసుకొని ఒక బాక్స్ లో డ్రై ఫ్రూట్స్ పాలుని పోసుకొని 4 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. మళ్ళీ తీసుకొని తింటే ఉంటుంది అండి. చీపో అన్న రేషమా కూడా వచ్చేస్తుంది అండి. ఓయ్